హలో, మనందరం వింటర్లో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం స్కిన్ డ్రై అవ్వటం. అండ్ ఈ సీజన్లో వేరే ఏ సీజన్లో లేనటువంటి కొత్త స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఫ్లేర్ అప్ అవుతాయి. లైక్ ఎగ్జిమా కానీ, సోరియాసిస్ కానీ, అండ్ సన్ బర్న్ లాగే విండ్ బర్న్, ఇలాగా రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ మనకి వింటర్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా లింక్ అయి ఉన్నది మన స్కిన్ డ్రైనెస్తో. సో వింటర్లో మనం మన స్కిన్ డ్రై అవ్వకుండా మెయింటైన్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో వింటర్లో మన స్కిన్ డ్రై అవ్వకుండా హెల్దీగా ఉండటానికి ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, మన స్కిన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలన్నది చెప్తాను. లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. ఓకే, ఫస్ట్ వన్, రొటీన్ చేంజెస్. మనం సీజన్ని బట్టి మనం కొనే లేదా వాడే ప్రొడక్ట్స్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవాలి. వింటర్లో మనం ఫేస్కైనా బాడీకైనా కానీ ఫోమ్ పెద్దగా రాని క్రీమీ క్లెన్జర్స్ని, బాడీ వాషెస్ని ప్రిఫర్ చేయాలి. ఒకవేళ సోప్స్ యూస్ చేస్తున్నట్లయితే హ్యాండ్మేడ్ సోప్స్ జెంటిల్గానే ఉంటాయి, వాటిని ప్రిఫర్ చేయొచ్చు. లేదా డవ్ కానీ పియర్స్ కానీ యూస్ చేసినా వింటర్స్లో బాగానే ఉంటుంది. నెక్స్ట్ మార్చుకోవాల్సిన ఇంకొక చేంజ్, ఈ సీజన్లో కొంచెం హెవీగా ఉండే మాయిశ్చరైజర్స్ని ప్రిఫర్ చేయాలి. అదే బాడీకి అయితే స్కిన్ డ్రైనెస్ ఎక్కువగా ఉండేవాళ్ళు బాడీ లోషన్స్ కాకుండా బాడీ బటర్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ వింటర్ సీజన్లో ఫేస్ ఆయిల్స్ కానీ, బాడీ ఆయిల్స్ కానీ యూస్ చేయడానికి చాలా రైట్ టైం. ఈ ఆయిల్స్ అనేవి మన స్కిన్లో మాయిశ్చర్ని ఎక్కువసేపు హోల్డ్ చేస్తాయి అండ్ స్కిన్ సాఫ్ట్గా, సపుల్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఒకవేళ ఫేస్ ఆయిల్స్ వాడేట్లయితే నాన్ కొమెడోజెనిక్ ఆయిల్స్ వాడటానికి ట్రై చేయండి. కోకోనట్ ఆయిల్, సెసమీ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్ లాంటివి చాలా హెవీగా ఉండి మన స్కిన్ పోర్స్ని క్లాగ్ చేస్తాయి. సో ఆయిలీ స్కిన్, యాక్నీ ప్రోన్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకి ఈ ఆయిల్స్ అనేవి సూట్ అవ్వవు. సో ఫేస్ ఆయిల్స్ కొనుక్కునేటప్పుడు నాన్ కొమెడోజెనిక్ ఆయిల్స్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. దీని గురించి నేను డీటెయిల్గా ఇంకొక వీడియోలో చెప్తాను. అండ్ బాడీ ఆయిల్స్కి వచ్చేసరికి మీరు నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ యూస్ చేయొచ్చు. బట్ ఆయిలీ, యాక్నీ ప్రోన్, కాంబినేషన్ స్కిన్, ఇంకా సెన్సిటివ్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు కొబ్బరి నూనెని బాడీకి కూడా యూస్ చేయొద్దు. అండ్ మన రొటీన్లో ఫాలో అవ్వాల్సిన ఇంకొక స్టెప్, నేను చాలాసార్లు చెప్పాను, మీకు కూడా బోర్ కొట్టుంటుంది, సన్ స్క్రీన్ని మాత్రం స్కిప్ చేయకండి. మనకి స్కిన్ డ్రై అవుతున్న కొద్దీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో సన్ స్క్రీన్ని మాత్రం వాడటం స్కిప్ చేయొద్దు. మనకి ఎండ లేకపోయినా కూడా యూవీ రేస్ అనేవి ఉంటాయి, మన స్కిన్ సన్ డ్యామేజ్ అవుతుంది. సో పిగ్మెంటేషన్ ప్రివెంట్ చేసుకోవాలన్నా, 30 years దాటిన తర్వాత రింకిల్స్ని ప్రివెంట్ చేయాలన్నా కూడా సన్ స్క్రీన్ అనేది వాడాలి. సో మీ స్కిన్ టైప్కి సూట్ అయ్యే సన్ స్క్రీన్స్ని మాత్రం మర్చిపోకుండా వాడండి. సో ఇవి మనం రొటీన్లో చేంజ్ చేసుకోవాల్సిన బేసిక్ చేంజెస్. అండ్ నెక్స్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది లేదా తెలుసుకోవాల్సింది, మన స్కిన్ ఈ సీజన్లో ఓవర్ ఎక్స్ఫోలియేట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవటం. మనందరికీ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, మనం స్కిన్ని ఎంత ఎక్కువగా రుద్దితే అంత బాగా మట్టిపోతుంది, స్కిన్ క్లీన్ అవుతుంది అనుకుంటాం. దాని గురించి మనం ఇంట్లో చేసుకునే బాడీ స్క్రబ్స్ అవ్వచ్చు, లేదా బయట వాడే కెమికల్ ఎక్స్ఫోలియంట్స్ అవ్వచ్చు, చాలా ఎక్కువగా వాడేస్తూ ఉంటాం. అండ్ వేరే సీజన్స్లో మన స్కిన్ హీల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ వింటర్ సీజన్లో స్కిన్ ఓవర్గా ఎక్స్ఫోలియేట్ అయితే మన స్కిన్ బ్యారియర్ బాగా డ్యామేజ్ అవుతుంది, కొత్త ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వింటర్లో మనం యూజువల్గా వీక్లీ 1 or 2 ఎక్స్ఫోలియేషన్ చేసుకుంటే సరిపోతుంది. అదే మనకి సమ్మర్లో అయితే స్వెట్ ఎక్కువగా ఉంటుంది, ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వీక్లీ 2-3 times ఎక్స్ఫోలియేషన్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. బట్ వింటర్లో మాత్రం ఆయిలీ, నార్మల్ అండ్ సెన్సిటివ్ స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళు వీక్లీ ఒక్కసారి ఎక్స్ఫోలియేషన్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఆయిలీ, కాంబినేషన్ అండ్ యాక్నీ ప్రోన్ స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 2 times చేసుకుంటే చాలు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఈ మధ్య సీరమ్స్ చాలా పాపులర్ అయిన తర్వాత తెలియకుండా గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, రెటినాయిడ్, సాలిసిలిక్ యాసిడ్, ఇలా చాలా రకాల యాక్టివ్స్ని స్కిన్ కేర్ రొటీన్లో ఇంట్రడ్యూస్ చేసుకొని స్కిన్ని ఓవర్గా ఎక్స్ఫోలియేట్ చేసేసుకుంటున్నారు. మనకి ఏదైనా ఒక ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ ఉంటే సరిపోతుంది. అండ్ వింటర్ సీజన్లో మనకి హెవీగా ఉండే ఎక్స్ఫోలియంట్స్ అంత అవసరం ఉండదు. యూజువల్గా గ్లైకోలిక్ యాసిడ్ వీక్లీ 1 వాడచ్చు. అదే డ్రై, నార్మల్ అండ్ డీహైడ్రేటెడ్ స్కిన్ టైప్స్ ఉన్న వాళ్ళు లాక్టిక్ యాసిడ్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. అండ్ సాలిసిలిక్ యాసిడ్ని బాగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, యాక్నీ ఎక్కువగా ఉండేవాళ్ళు ప్రిఫర్ చేయండి. అంతే తప్ప అందరికీ ఎక్స్ఫోలియేటింగ్ సీరమ్స్ వాడాల్సినంత అవసరం ఉండదు. సో మీ స్కిన్కి రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే సీరమ్స్ వరకు వెళ్ళండి, లేకపోతే బేసిక్ రొటీన్ అనేది సరిపోతుంది. అండ్ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకునే ప్రతిసారి హోమ్ రెమెడీ అయినా, కెమికల్ ఎక్స్ఫోలియేషన్ అయినా కానీ, ఫేస్కి అయితే మాయిశ్చరైజర్ని, బాడీకి అయితే బాడీ లోషన్ని స్కిప్ చేయకుండా అప్లై చేసుకోండి. థర్డ్ పాయింట్, చాలామందికి ఇలా ప్రాపర్ రొటీన్ ఫాలో అవుతున్నా కూడా స్కిన్ డ్రై అవుతూ ఉంటుంది. దానికి రీజన్ మనం బయట ఇచ్చే ప్రొటెక్షన్ ఒక్కటే సరిపోవట్లేదు. మీరు ఇంటర్నల్గా తీసుకునే హైడ్రేషన్ కానీ న్యూట్రిషన్ కానీ కీ రోల్ ప్లే చేస్తుంది మన స్కిన్ హెల్త్ మీద. సో న్యూట్రిషన్ అనేది స్ట్రిక్ట్గా తీసుకోండి. అండ్ వింటర్లో మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మనకి దాహం వేయట్లేదని వాటర్ తాగటం మానేస్తాం.
యూజువల్గా మన బాడీ ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి పర్ డే మనకి 2 to 3 లీటర్స్ వాటర్ అవసరం అవుతుంది. సో మనం అంతకు మించి వాటర్ తీసుకుంటేనే మన స్కిన్లో హైడ్రేషన్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో వాటర్ని ఇంకా అదర్ హైడ్రేటింగ్ ఫ్లూయిడ్స్ని డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ సీజన్లో హెర్బల్ టీస్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి చాలా మంచి టైం. మనం జస్ట్ వాటర్ మాత్రమే తాగకుండా హెర్బల్ టీస్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటే మన బాడీకి హైడ్రేషన్ అందుతుంది. అట్ ద సేమ్ టైం మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చేరుతాయి. దానివల్ల స్కిన్ రిఫ్రెషింగ్గా హెల్దీగా ఉంటుంది. సో వింటర్ సీజన్లో హెర్బల్ టీస్ని ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆరెంజెస్, క్యూకంబర్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేసుకోండి. అండ్ నెంబర్ 4, ఇది ఒక సింపుల్ స్కిన్ కేర్ హ్యాక్. నేను ఒక షార్ట్ కూడా పోస్ట్ చేశాను. అదేంటంటే మనం స్నానం చేసిన తర్వాత 3 to 5 మినిట్స్ లోపే మన ఫేస్కి అయితే మాయిశ్చరైజర్ని, బాడీకి అయితే బాడీ ఆయిల్ లేదా బాడీ లోషన్ని అప్లై చేసుకుంటే అది మన స్కిన్లో మాయిశ్చర్ లెవెల్ని త్రూ అవుట్ ద డే మెయింటైన్ చేస్తుంది. సో ఈ హ్యాక్ని ఖచ్చితంగా వింటర్ సీజన్లో ఫాలో అవ్వండి. సో ఇలా మీ స్కిన్ కేర్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. అండ్ దీంతో పాటు రొటీన్ని సింపుల్గా ఉంచుకోండి. ఎక్కువ యాక్టివ్స్తో లేయర్ చేసుకోవద్దు. మంచి మాయిశ్చరైజర్ మాత్రం వింటర్ సీజన్లో మనకి చాలా అవసరం. మీ స్కిన్ టైప్కి తగినట్లు మంచి మాయిశ్చరైజర్ని ఇంకా బాడీ లోషన్ని యూస్ చేయండి. అండ్ కొత్త ప్రొడక్ట్స్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ కూడా చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంకొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.